శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భాగవతంలో మధుర ఘట్టాల్లో భాగంగా ఈరోజు మనం ఖట్వాంగుని కథ, తర్వాత దీనికి యోగ సాధన, పరీక్షితుడు యోగ సాధన చేశాడు. ఆ ఖట్వాంగుని కథ తెలుసుకున్న తర్వాత ఏమిటా కాదనే విషయాన్ని మీకు నేను మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంతకుముందు ప్రథమాధ్యాయం అంతా కూడా వీళ్ళు అశ్వత్థామ, వీళ్ళు భీష్మ నిర్యాణము, కృష్ణ నిర్యాణము ఇవన్నీ జరిగినాయండి. జరిగిన తర్వాత ఇక లాస్ట్కి పరీక్షిత్ మహారాజు శాపాన్ని పొందిన తర్వాత ఆయన నేను ఎలా దీన్ని ఈ 7 రోజుల్లో నేను ఎలా మోక్షం పొందాలి అనే సమయంలో సుఖమహర్షి వస్తే ఆ సుఖమహర్షిని వీళ్ళందరూ మంత్రులు వాళ్ళు చెప్పి అయ్యా మరి ఆయన కాళ్ళు పట్టుకోండి అంటే ఆయన ప్రార్థించి సరే కూర్చోమన్నాడు. అప్పుడు ఆయన ప్రశ్న వేసేటండి, యత్ శ్రోతవ్యం అధోజప్యం యత్ కర్తవ్యం నృభి ప్రభో స్మర్తవ్యం భజనీయం చ బ్రూహి యద్ వా విపర్యయం. ఇదండి ఆ పరీక్ష మహారాజు. యత్ శ్రోతవ్యం, ఓ మహానుభావ, ఓ సుఖమహర్షి, నేను మోక్షాన్ని పొందాలన్నట్లయితే ఏం వినాలి, ఏం జపం చేయాలి, ఏంటి నా కర్తవ్యం అని అడిగాడు. దానికి వెంటనే సరిగ్గా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పండి అన్నాడు. ఏమని చెప్పాడంటే, ఓ పరీక్షిత్ మహారాజా, నువ్వేం చేయాలో తెలుసా? తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి, భగవంతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును శ్రోతవ్యం కీర్తితవ్యం చ స్మర్తవ్యం ఇచ్చతా అభయం. నీకు ఏదైతే మోక్షం కావాలని, ఏదైతే అభయం అంటే భయం పోతే మోక్షం అండి. అసలు మోక్షము స్వర్గం అంటే ఏం లేదు, భయంతో జీవించడమే నరకం. ప్రతిదానికి భయపడటమే జీవితం అంతా. భయం లేకుండా పోతే మోక్షం, అదే విముక్తి అనమాట అండి. ఆ అభయం కావాలన్నట్లయితే సస్మాత్ ఓ పరీక్షిత్ మహారాజా, భగవంతుడైనటువంటి శ్రీహరిని విను, ఆయన కథలు విను, ఆయన యొక్క శ్లోకాలను స్తోత్రం చేయి, ఆయన్ని స్మరించు, అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అన్నట్ట చిన్న ప్రశ్న వేసాయండి పరీక్ష మహారాజు. అయ్యా నాకు మరి 7 రోజులే టైం ఉంది, ఈ 7 రోజులు సరిపోతుందంటారా అని అడిగేటండి, ఏది స్మరించడానికి. అంటే ఆయన అన్నట్ట, ఓ పిచ్చివాడా, 7 రోజులు కాదరా నాయన, ఒక ముహూర్త కాలం కూడా సరిపోయింది. పూర్వం ఒక విషయం జరిగింది. ఇది ఖట్వాంగో నామ రాజర్షి, ఒక ఆయన ఖట్వాంగుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆ పూర్వం మహారాజులండి దేవతలతో కూడా సహాయం చేయడానికి వెళుతుండేవాళ్ళండి యుద్ధాల్లో. ఈ ఖట్వాంగుడైన రాజుగారు కూడా దేవతలతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆ యుద్ధం అయిపోయింది, తిరిగి వెనక్కు భూలోకానికి వస్తున్నాడు. ఆ భూలోకానికి వచ్చేటువంటి సమయంలో ఏం జరిగిందంటే, అక్కడ ఆయన అడిగాడు, నాకు ఎంత అయిందే ఆయుర్దాయం అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఇంకెంత ఉందండి, ఇంకో 2 గంటల టైం, నీకు 1.5 గంట టైం లేదు, నువ్వు మరణిస్తావన్నారు. వెంటనే అప్పుడు ఆయన భూలోకానికి వచ్చినటువంటి వాడే ఏం చేశాట, ఆయన గోవింద నామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రీ విభుడు సూరగొరియను కైవల్యంబు తుది 2 గడియలలో నన్ను. 2 గడియలండి అంటే ఒక ముహూర్తం. ఓ ముహూర్తం అంటే గంటన్నరలో ఆయన చేసిన పని ఏంటిట, ఏమీ లేదండి. గోవింద నామ కీర్తన గావించి శ్రీ మహావిష్ణువును స్మరించి, ఆ గంట సేపు శ్రీ మహావిష్ణువుతో 7 రోజులు ఉన్నాయి నీకు. ఆయన ఆ గంట సేపట్లో శ్రీ మహావిష్ణువును స్మరించి ఆయన ఏం పొందాడు, మోక్షాన్ని పొందాడు. ఆ భక్తి నిలబడటం ప్రధానం, అంతేగాని ఎన్ని రోజులు ఎన్ని గంటలు అనేది ప్రధానం కాదు అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు ఆయనకి వివరించి, నీకు 7 దినములు చాలా ఎక్కువ నీకు, కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదు, నువ్వు యోగ సమాధితో నువ్వు ధారణ చేస్తూ నువ్వు దీన్ని వినాల్సిందే అనేటువంటి విషయాన్ని ఆయన ఖట్వాంగ చరిత్రని మరి పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి వివరించడం జరిగింది. స్వస్తి.